నాకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లేవీకాండము 19వ అధ్యాయం 32వ వచనము. 32వ వచనం ప్రారంభ విధంగా ఉన్నది. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఈ వాక్యం ఎంత పర్యంతం. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీవు వృద్ధుని ఎదుట నిలబడి ముసలివాని ముఖమును గౌరవించాలి. ముసలివాణిని నీవు గౌరవించాలి అని అక్కడ మనము చూస్తున్నాం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేనే యెహోవాను. ప్రియులారా, ఈ మాటలు మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, వారి యొక్క ప్రయాణము అరణ్యములో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలను మనము చూస్తూ ఉన్నాం. మోషే ద్వారా ఆ యొక్క జనాంగానికి దేవుడు తెలియపరిచిన మాట ఏమిటంటే, నీవు వృద్ధులను గణపరచాలి, వృద్ధులను గౌరవించాలి, వృద్ధులను నీవు ఆదరించాలి అనేటువంటి మాటలను అక్కడ మనకు విశదమవుతూ ఉన్నవి. అయితే ప్రియులరా, ఈ యొక్క మాటలు ఎందుచేత ఇప్పుడు మనము ధ్యానించాలి. ప్రధానముగా ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి చెప్పబడిన ఈ మాటలు ప్రతి మనిషికి వర్తించేటువంటి నైతిక ఆజ్ఞగా మనకు కనపడుతూ ఉన్నది. ప్రియులారా, వాస్తవానికి ఈ యొక్క లేవీకాండంలోని 19వ అధ్యాయాన్ని మనం అంతా పరిశీలించినప్పుడు అందులోని మాటలను మరి పెద్దలు ఏమన్నారు అని అంటే, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా పవిత్ర నియమాలతో కూడిన అధ్యాయం అంటారు. అంటే హోలీనెస్ కోడ్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. చూడండి, ఈ లోకరీతిగా మనం పరిశీలించినప్పుడు ప్రజలు ఎలా ఉండాలో అని కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ గ్రంథంలోని ఈ 19వ అధ్యాయమని హోలీనెస్ కోడ్ అంటున్నారు. మరి ఈ లోకరీతిగా చూసినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ప్రజలు ఏమి నేరాలు చేయకూడదు అని చెప్పటానికి అది ఇండియన్ పీనల్ కోడ్. అయితే నేరాలు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇలా ప్రభుత్వం కొన్ని కోడ్లు పెట్టింది. చూడండి, ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కోడ్ విధించారు అంటారు. అంటే ఏమిటి అని అంటే, ఈ ఓట్లు వేసేవారు లేదా ఎన్నికల్లో పాల్గొనేవారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే నియమ నిబంధనే కోడ్. అలాగే లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క హోలీనెస్ కోడ్ అంటే ప్రజలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు ఆ యొక్క లేవీకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే అందులో ఒక మాట, ఈ 32వ వచనంలోని మాటను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఏమిటి అంటే, వృద్ధుల ముఖమును మీరు గౌరవించాలి, వృద్ధులను గౌరవించాలి, ముసలివారను మీరు ఆదరించాలి అనేటువంటి ఈ యొక్క నైతికపరమైన ఆజ్ఞ ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎందుకు ధ్యానించాలి అంటే, జూలై 15వ తేదీన ప్రపంచ వృద్ధుల హింస వ్యతిరేక అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇది ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క రోజు అవసరమని 2011లోనే నిర్ణయించారు. 2011 జూన్ 15వ తేదీని నిర్ణయించారు. ఎందుకనగా ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆ వృద్ధుల మీద హింస పెరిగిపోతున్నది. ఆ వృద్ధులను సొంత కొడుకులు, సొంత కూతుళ్ళే హింస పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క వృద్ధుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక రోజును పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి వారు 2011 సంవత్సరంలో జూన్ 15వ తేదీని నిర్ణయించారు.
అయితే ప్రియులరా, ఆ కారణము చేత 2002 సంవత్సరంలో 1990 సంవత్సరంలో వృద్ధుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక రోజును కేటాయించారు. అది అక్టోబర్ 1వ తేదీని వృద్ధులకు ప్రత్యేకమైన రోజు. అంతేకాదు కానీ ప్రియులరా, 2002 సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ కూర్చుని ఒక సమావేశం పెట్టుకున్న తర్వాత వృద్ధులకు మనము ఎందుకు ప్రత్యేకమైన చట్టాలు చేయకూడదు, ఈ ముసలివారిని నిర్లక్ష్యం గురవుతున్నారు, ఈ ముసలివారు నిరాదరణకు గురవుతున్నారు అని 2002 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. ఆ తీర్మానం పైన మన భారతదేశ ప్రభుత్వము కూడా సంతకం పెట్టినది. కాబట్టి ఈ యొక్క సంతకం పెట్టిన కారణముగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వృద్ధుల యొక్క సంక్షేమము, వృద్ధుల యొక్క సంరక్షణ, వృద్ధుల యొక్క ఆదరణ కొరకు 2007 సంవత్సరంలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చాయి. కేవలము ముసలివారి కోసం, వృద్ధుల కోసం. మరి ఎందుకు ప్రత్యేకమైన సదస్సులు పెట్టాలి, ఎందుకు ప్రత్యేకమైన తీర్మానాలు చేయాలి, ఎందుకు ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సి వచ్చినది అని అంటే, లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనంలో చెప్పబడినట్లుగా వృద్ధుల ముఖమును గౌరవించాలి. ఇంకా ఆ యొక్క వచనంలో క్రింది భాగాన్ని మనము పరిశీలించినప్పుడు, మీ దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. ప్రియులరా, గమనించండి. అంటే వృద్ధులను హింస పెట్టకూడదు, వృద్ధులను బాధ పెట్టకూడదు, వృద్ధులను గౌరవించాలి. వృద్ధుల ముఖమును చూసి, ఏమని రాయబడి ఉంది? వృద్ధుల యొక్క ముఖమును చూసి ఘనపరచాలట. ఎవరిని? వృద్ధులను ఘనపరచాలట. కానీ ఈ లోకరీతిగా వృద్ధులను మనుషులు ఘనపరుస్తున్నారా? అసలు దేవుని యందు భయం ఉన్నదా? దేవుని యందు భయం ఉంటే వృద్ధులను, అంటే నీ తల్లిదండ్రులను నీవు ఘనపరిచేవానిగా ఉంటావు. కానీ ఈ లోకరీతిగా పరిశీలించినప్పుడు ఎవరు కూడా అట్రీతిగా చేయటం లేదు. అందుకనే హోలీనెస్ కోడ్ అనేటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు లేవికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వృద్ధులను గౌరవించాలి, ఆదరించాలి, ఘనపరచాలి. మరి అందుకే అదే అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, యెహోవా ఆయన మాట్లాడుతున్న మాట ఏమనున్నదంటే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవా అను నేను పరిశుద్ధుడను. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధునిగా ఉండాలి. మరి ఏం చేశాడు ఆయన పరిశుద్ధంగా ఉండడానికి? ఆయన చనిపోతే కూడా తల్లి బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించాడు. ఎందుకు? ఆమె మరి 9 నెలలు గర్భములో మోసింది గనక, ప్రసవేదన పడి బిడ్డను జన్మనిచ్చింది గనక, ఆ ప్రసవేదన తర్వాత బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను పోషించి మరి లాలించి పెంచింది గనుక ఆయన చనిపోతున్నప్పుడు తల్లి బాధ్యతను విస్మరించకుండా తాను విశ్వసించిన నమ్మిన శిష్యునికి అప్పగించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను పవిత్రుడను, మీరు కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులను మీరు ఏం చేయాలి? ఇప్పుడు గౌరవించాలి. వృద్ధాప్యులు ఉన్నటువంటి తల్లిదండ్రులను మీరు ఘనపరచాలి. అలా ఘనపరిచేవారిగా లేకుండా ఉంటూ ఉన్నారు. ఏమని రాయబడి ఉంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూసినప్పుడు, నీ తండ్రిని నీ తల్లిని గౌరవించుము అని రాయబడి ఉంది. అప్పుడంట నీకు మేలు కలుగుతుంది అని ఉంది. మరి వృద్ధాప్యులున్న తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారా పిల్లలు? వృద్ధాప్యులున్న తల్లిదండ్రులను విసిరేస్తున్నారు, తోసేస్తున్నారు, గెంటేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది? ప్రియులరా, గమనించండి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయాలను కూడా మనము ఆలోచించవలసిన వారిగా ఉన్నారు. ఎందుకు ఈ వృద్ధులను గౌరవించాలి అని అంటే, యోబు గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏలీహు అనే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటే, ఆ యొక్క యోబు గారి యొక్క
స్నేహితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున భూజీయుడైన బరకయేలు కుమారుడకు ఏలీహు ఇలాగ మాట్లాడసాగాను. నేను చిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగించటలేదు అంటున్నాడు. ఎందుకనంటే నేను చిన్నవాడను, మీరు పెద్దవారు, వృద్ధులు, తలమెరిసిన వారు, మీరు ముసలివారు, కాబట్టి మీ ఎదురుగా నేను మాట్లాడటానికి సాహసించలేకపోతూ ఉన్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ వృద్ధులను గౌరవిస్తున్నాడు అని చెప్పడానికి ఈ మాటలు మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నవి. అంటే వృద్ధులను ఏమి చేయాలంటే ఇప్పుడు గౌరవించాలి, వృద్ధులను ఏమి చేయాలి, గణపరచాలి, వృద్ధులను ఏమి చేయాలి, ఆదరించాలి. వృద్ధుల పైన హింస చేయకూడదు. ఏ కుమారుడు కుమార్తె గాని తల్లిని గాని తండ్రిని గాని కొట్టకూడదు, తిట్టకూడదు. కానీ అలా చేయకుండా ఉండగలుగుతున్నారంటే రకరకాల ఆలోచనలు, రకరకాల మరి ఆ యొక్క ఆశల చేత వృద్ధులైన తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు. ప్రియులారా, ఇది ఏమాత్రము కూడా దేవునికి అంగీకారము కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించాలి, ఆదరించాలి, గణపరచాలి. ఎందుకు? వారి యొక్క జీవితాంతము నీకు సేవ చేయటానికి, నిన్ను ఆ స్థితిలోకి తీసుకురావటానికి, నిన్ను ఆ ఉన్నత స్థితిలో చూడటానికి వారు పడిన శ్రమ, వారు అనుభవించినటువంటి కష్టాలు నీకు తెలియకుండా పోతూ ఉన్నాయి. నిన్ను చక్కగా చదివించి ఉద్యోగం చేయిస్తున్నారు, నీవు తల్లిదండ్రులు వదిలేస్తున్నావు. నిన్ను చక్కగా చదివించి లేదా నీకు అనేకమైనటువంటి వసతులు కల్పించి చక్కని వ్యాపారస్తుడిగా నిన్ను నిలబెట్టారు, అయినా నీవు నీ వృద్ధాప్యున్న తల్లిదండ్రులను వదిలేస్తున్నావు. వారు పొట్టను కట్టుకుని తినటానికి తిండి లేనప్పుడు వారి పస్తులుండి నీకు పెట్టి నిన్ను చక్కటి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దితే నీవు నీ యొక్క వృద్ధాప్యులున్న తల్లిదండ్రులను వదిలేస్తున్నావు. నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నిన్ను సంకనేసుకుని వాహనాలు లేనప్పుడు, ఆ ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు, ఆ కాలినడకన దూరాంతరం వెళ్ళి డాక్టర్లకు చూపించి నిన్ను బ్రతికిస్తే ఈ రోజున నువ్వు నీ యొక్క వృద్ధాప్యులున్న తల్లిదండ్రులను వదిలేస్తున్నావు. ప్రియమైన సంగమా, ఆలోచన వచ్చింది. అలాంటి వారు ఉన్నారా? ఎందుకు ఆ వృద్ధులను గౌరవించాలి? మరి ఏలీహు అంటున్నాడు, మీరు వృద్ధాప్యులు ఉన్నారు, మీరు పెద్దవారు కనుక గౌరవిస్తూ ఉన్నాను అని. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, వెరిసిన వెంట్రుకలు కలిగిన వారు సొగసైన కిరీటము గలవారు అని రాయబడింది. అంటే వృద్ధులు సొగసైన కిరీటము ఆ యొక్క గృహానికి లేదా ఆ యొక్క ఇంటికి. మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న వారిని సొగసైన కిరీటముగా చూస్తున్నారా అంటే పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, తల్లిదండ్రులు కుమారులకు అలంకారంగా ఉన్నారట. తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ తల్లిదండ్రులకు శ్రమపడకపోతే, ఆ తల్లిదండ్రులు కష్టపడకపోతే, ఆ తల్లిదండ్రులు నిన్ను పోషించకపోతే, ఆ తల్లిదండ్రులు నిన్ను చదివించకపోతే, ఆ తల్లిదండ్రులు నిన్ను బ్రతికించకపోతే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అది గమనించకుండా వృద్ధాప్యులు ఉన్నారని, వారు మంచాన పడితే శుభ్రంగా ఉండరని ఈ వృద్ధాప్యులున్న తల్లిదండ్రులను గెంటేసేవారే మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా, ఇలాంటి వారి పరిస్థితి ఎలాగుంటుంది? ఎలాంటి వారి పరిస్థితి? వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులను గెంటేసేవారి పరిస్థితి, వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులను కొట్టేవారి పరిస్థితి, వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులను దూషించేవారి పరిస్థితి ఎలా ఉన్నదో వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ద్వితీయోపదేశ ఖండములో 28వ అధ్యాయంలో 50వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 50వ వచనం చదవండి ఒకసారి. ఏమని రాయబడి ఉన్నదో చదవండి. క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకు రప్పించును. ఎలాంటి ముఖం అంటే ఇది? క్రూర ముఖం. ముఖమంతా కందగడ్డలాగా చేసుకుని భార్య మాట వినలేదని తల్లిని కొట్టేవాడు ఒకడు, ఆగ్రహాన్ని కట్టలు తెంచుకొని
నా బిడ్డలను సరిగ్గా చూడటం లేదని ముసలి తల్లిదండ్రిని గెంటేసేవాడు ఒకడు. అలాంటి క్రూరముఖము కలిగి వృద్ధులను కటాక్షింపని జనము మీదకి గద్ద ఎలాగ వచ్చి ఆ యొక్క కోడి పిల్లని ఎత్తుకుపోతుందో అలాంటి జనము మీదకి గ్రద్దని పంపిస్తానంటున్నాడు దేవుడు. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. ప్రియమైన యవ్వన బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరులారా, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యులు ఉన్నారని వారిని నిర్లక్ష్యము చేసినట్లయితే నీ మీదకి దేవుడు ఆ గ్రద్దను పంపబోతూ ఉన్నాడు. గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పింతును అంటూ ఉన్నాడు. ఆలోచించుకుందాం ప్రియులరా. మనము లేఖన భాగంలో గమనించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని కొడుకు మోసం చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో 27వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడుతూ ఉంటవి. ఇప్పుడు ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, కళ్ళు సరిగా కనపడినప్పుడు ఆ యొక్క యాకోబు అనేటువంటి కొడుకు వచ్చి తండ్రిని మోసం చేసినట్టు మనం అనేక పర్యాయాలు ధ్యానించాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తగారి యొక్క స్థితిని ఎరిగినటువంటి రూతు ఏమి చేసిందండి? నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నేనేం ఎందుకు చూడాలి నిన్ను? నాకు అవసరమేంటి నిన్ను చూడటానికి? నా భర్త చనిపోవడం, నేను ఎవరి దశలో నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎలా సస్తావో చావు అని అనాలి. కానీ రూత్ ఏమందో తెలుసా? అత్త, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఎందుకు? నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, భర్త చనిపోయాడు, కొడుకులు ఇద్దరు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి నేను వెళ్ళగలను. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నిన్ను నేను వదిలి వెళ్ళలేను. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడుంటే అక్కడుంటా. నువ్వు చెట్టు నీడు ఉంటే చెట్టు నీడు ఉంటా, గుడిసెలే ఉంటే గుడిసెలే ఉంటా, నువ్వు పస్తులు ఉంటే నేను పస్తులు ఉంటా, నిన్ను వదిలి వెళ్ళను అన్నది రూతు. ప్రియులారా, గమనించండి. ఎందుకని అంటే వృద్ధాప్యంలో బాధపడుతున్నటువంటి అత్తను వదలలేకపోయింది. మరి ఈ లోకంలో వృద్ధాప్యంలో అత్తలను చూసేవారు ఉన్నారా? వృద్ధాప్యంలో బాధపడుతున్న అత్తకు పరిచర్యలు చేయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అంటే వృద్ధులు భారమైపోతూ ఉన్నారట. ఏమైపోతున్నారు? ఈ ప్రజలకు వృద్ధాప్యులు ఉన్న అత్తమామలు, తల్లిదండ్రులు భారంగా మారిపోతూ ఉన్నారు. ప్రియులరా, గమనించండి. అందుచేతనే 2007వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారము ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వారిని తల్లిని, తండ్రిని లేదా అత్తను, మామను ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చూడకుండా వదిలేస్తాయి. ఆ చట్ట ప్రకారము ఏమి చట్టం అదంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ యాక్ట్. అంటే 60 ఏళ్ళు పైబడిన వారికి ఎవరైనా వదిలేస్తే వారిని ఆదరించడానికి, వారిని సంరక్షించడానికి, వారిని కాపాడటానికి చట్టం వచ్చింది. ఈ చట్ట ప్రకారము ఇది ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఒక ట్రిబ్యునల్ కోర్టుని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎవరైనా ఆ కోర్టుకు వెళ్ళొచ్చు. లాయర్ని పెట్టుకునే అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. అక్కడికెళ్ళి ఫిర్యాదు చేస్తే మీ కొడుకుని, నీ కోడల్ని లేదా నీ కూతుర్ని, అల్లుణ్ణి ఆ కోర్టుకు పిలిచి ఎందుకు నీవు వృద్ధులను చూడటం లేదు అని వారిని మందలించి కోర్టు ఆర్డర్ ఇచ్చి ఆ వృద్ధులకు నెలకి 10,000 రూపాయలకు తగ్గకుండా మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. ఈ యొక్క వృద్ధులు బ్రతకటానికి. ఒకవేళ మేము కట్టము అని అనటానికి కూడా వీల్లేదు. ఆ యొక్క ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ కోర్టు కూడా పట్టించుకోదు. అబ్బాయి నాకు అనవసరంగా ఇచ్చారని నేను పై కోర్టుకు వెళ్తానంటే అవకాశం లేదు. చట్టంలో అలా క్లియర్గా చెప్పబడింది. అంతేకాదు ప్రియులరా, ఆ కోర్టుకి వెళ్ళటానికి నీవు ఎక్కడున్నప్పటికీ ఒక కాగితం రూపంలో రాసి పంపిస్తే ఆ కేసును స్వీకరిస్తారు. ఒకవేళ
నీ కొడుకుకి, నీ కూతురికి, లేదా నీ అల్లుడికి, నీ కోడలికి నీవేమైనా ఆస్తి రాసిచ్చుంటే, ఆస్తి రాసిచ్చిన తర్వాత ఒకవేళ నిన్ను చూడకుండా వదిలేస్తే తిరిగి ఆస్తిని వెనక్కి తీసుకుని నీకు అప్పగించేటువంటి ఈ యొక్క ట్రిబ్యునల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీవు బ్రతకటానికి, నీకు ఆదరణ పొందటానికి, నీకు భరణము ఇవ్వటానికి, మెయింటెనెన్స్ ఇవ్వటానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియదు. అంటే ఈ వృద్ధాప్యములో ఉన్న వారిని సంరక్షించాలని, కాపాడాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఈ యొక్క తీర్పుని ప్రకారము మేము అమలు చేయమండి అని అనుకున్నట్టయితే వెంటనే ఆ ట్రిబ్యునల్ వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేయటానికి ఆదేశాలు జారీ చేసి జైల్లో పెడతారు. ఇటీవల ఒక ఉద్యోగికి తల్లిని అలాగ చేస్తే మీకే అధికారం ఉందని ఆయన వేరే కోర్టుకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే, బాబు ఆ తీర్పు మీద మేము స్పందించాం, పట్టించుకోం, ఆ తీర్పు అమలు చేయాల్సిందే అని అన్నారట. ఆలోచన చేయండి ప్రియులారా. అంటే వృద్ధుల కొరకు ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం తల్లిదండ్రులను, వృద్ధాప్యులను వారిని పట్టించుకోవటంలే. నా కొడుకు, నా కూతురు, నా భార్య నేనే అనుకుంటున్నారు తప్ప కనిపెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు. అంటే వారు వృద్ధాప్యులు ఉన్నారు కదా, వారి వల్ల ఉపయోగం లేదు కదా, వారు పైసా సంపాదన చేయలేరు కదా, వారితో నాకు పని ఏమిటి అనే ధోరణిలో బ్రతుకుతున్నారు. కావున ఆలోచన చేయాలి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారిని సంరక్షించడానికి మరి జూలై 15వ తేదీన ఈ యొక్క అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలో బాధపడేవారు, వృద్ధాప్యంలో సతమతమయ్యేవారు. ఎందుచేత వృద్ధాప్యం వచ్చేసరికి అనేకమైన అనారోగ్యాలు వస్తాయి. ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలుషితమైన ఆహారం తినుట కారణము చేత ప్రతి ఒక్కరికి షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, ఇలా రకరకాల బాధలు వస్తున్నాయి. మామూలు యవనస్తులకే ఈ బాధలు వస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికి మరిన్ని బాధలు ఎక్కువవుతున్నాయి. మరి వారిని ఆదరించేవారెవరు? వారిని కాపాడేవారెవరు? వారిని సంరక్షించేవారెవరు? అందుచేత ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని వృద్ధులైన వారు ఉపయోగించుకోవాలి. అంతేకాదు కానీ ఒకవేళ నీ బిడ్డలు నిన్ను వదిలేస్తున్నప్పుడు, నీ బిడ్డలు నిన్ను పట్టించుకోనప్పుడు నీవు కూడా ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలి అని అంటే, దేవుని వాక్యము సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 48వ అధ్యాయములో 4వ వచనములో ఒక మాట మనకు తెలియపరచబడుతున్నది. దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు. అంటే ముసలివానయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు. నేనే నిన్ను సంకనెత్తుకునేవాడను, నేనే నిన్ను ఎత్తుకుని రక్షించువాడను అంటున్నాడు. అంటే వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. వృద్ధాప్యం వచ్చాక కూడా దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు ఏమి చేయాలి అంటే, ఒకవేళ నీ బిడ్డలు నిన్ను పట్టించుకోవటం లేదేమో, నీ బిడ్డలు నిన్ను వదిలేస్తారేమో, నీ బిడ్డలు నిన్ను మరి విసిరేస్తారేమో ఆలోచించుకుని నీవు చేయవలసింది, వృద్ధాప్యంలో ఉన్న వారు చేయవలసింది. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినది ఏమని అనంటే, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించుచున్నది, నన్ను విడువకుమని ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆయన నిన్ను ఎత్తుకునేవాడు, ఉదయం వచ్చే వరకు ఎత్తుకునేవాడు, నీ తల వెంట్రుకలు మెరిసే వరకు నిన్ను కాపాడుతూనే ఉన్నాను అని చెప్పిన దేవుడు నిన్ను వదిలేస్తాడా? అందుచేత నీవేం చేయాలి? ఇప్పుడు వృద్ధాప్యం అందున్నానయ్యా, నా బిడ్డలు నన్ను వదిలేస్తున్నారు, నా బిడ్డలు నన్ను చేదరించుకుంటున్నారయ్యా, నన్ను వదిలేయకు తండ్రి, విడనాడకు తండ్రి అని నీవు ప్రార్థన చేసేవానిగా ఉండాలి. అంతేకాదు ప్రియులరా, అందులోనే 18వ వచనంలో మరొక మాట రాయబడి ఉన్నది. ఏమని అనంటే, తల మెరిసిన వృద్ధుడైన నన్ను, ఈ నడవలేని పరిస్థితుల్లో, వృద్ధాప్యంలో బాధపడుతూ, బలహీనతలతో, అనారోగ్యాలతో సతమతమైపోతున్న నన్ను విడువకు తండ్రి అని ప్రార్థన చేయాలి. మీరు దేవునికి ప్రార్థన చేస్తే వృద్ధులు
నీ కఠినమైన మనసు కలిగినటువంటి నీ కొడుకు మనసు మారచ్చు, కఠినమైనటువంటి హృదయము కలిగిన నీ కుమార్తె మనసు మారచ్చు, నీ అల్లుడు మనసు మారచ్చు, నీ యొక్క కోడల మనసు మారచ్చు. అయ్యో రేపు కూడా మేము వృద్ధులం అయిపోతాం కదా, రేపు కూడా మా పరిస్థితి ఇదే కదా అనేసి స్పృహ కలిగి నిన్ను ఆదరించే వారిగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు ఆలోచన చేయండి. మీరు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవునికి ప్రార్థన చేయండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ చేతికి పైసా ఖర్చు లేకుండా ఆ యొక్క డివిజన్ స్థాయిలో ఉన్న ట్రిబ్యునల్ మీ తరపున సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత ఆ యొక్క ట్రిబ్యునల్ని మీరు ఆశ్రయించండి. ఆ ట్రిబ్యునల్ ద్వారా మీరు న్యాయము పొందండి. ఎవరైతే అకారణముగా అన్యాయముగా మీ బిడ్డలు మిమ్మల్ని వీధుల్లో వదిలేస్తారో, రోడ్డు మీదకి తరిమేస్తారో వారికి శిక్ష పడటానికి అవకాశం ఉన్నది. అయ్యో నా కొడుకు జైలు శిక్ష పడితే ఎలాగండి అని అంటే, జైలు శిక్ష పడకుండా కూడా ఆ యొక్క ట్రిబ్యునల్ చైర్మన్ గారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. వినగనప్పుడు, తల్లిదండ్రులను పట్టించుకున్నప్పుడు ఆ కొడుకుని జైలుకు పంపించడానికి ఆర్డర్ పాస్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ వృద్ధుల హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు దేవుని కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క బాధలు, మీ కష్టాలు, మీ ఇరుకులు, ఇబ్బందులు దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఉదయం వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకునేవానిగా ఉన్నాడు. తల మెరిసినటువంటి వృద్ధులను ఆయన ఆదరించేవానిగా ఉన్నాడు. అందుచేత ఇప్పుడైనా ఇకనైనా ఈ యొక్క దేవుడు కలుగ చేసిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మీకున్నటువంటి ఇబ్బందులు తొలగటానికి ప్రయత్నం చేయండి. అందుకోసము ఒకవేళ మీ తరపున ఎవరన్నా అలాగూ మీ యొక్క బిడ్డలు మిమ్మల్ని పట్టించుకుపోయినప్పుడు, మీరు వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసినట్టయితే, అంటే ఈ రోజుల్లో ఫోన్ నెంబర్లో లేని కుటుంబం లేదు గనక, ఒకవేళ ఎవరైనా ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. వారే మీ తరపున న్యాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మీకు తెలిసిన వారు కానీ, మీకు ఎవరైనా ఎదురుపడిన వారు కానీ వృద్ధాప్యంలో బాధపడుతూ ఆ యొక్క వృద్ధాప్యం చేత సతమతమవుతున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఖచ్చితముగా ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని మీకు తెలియపరుస్తున్నా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ఈ యొక్క ప్రపంచ వృద్ధుల హింస వ్యతిరేక దినోత్సవ ప్రచార కార్యక్రమంలో భాగముగా మీ అందరికీ తెలియపరుస్తున్న మాట, ఈ యొక్క చట్టాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ పరిస్థితులను మీరు పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క చట్టము వచ్చిందని స్పష్టముగా చెప్పటానికి నేను సంకోచించడం లేదు. ఎందుకనేనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వృద్ధులు ఎదుట నిలబడి ముసలివాని ముఖమును గౌరవించాలి, ఘనపరచాలని రాయబడినటువంటి మాటలు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నవి. వృద్ధులను కాపాడటానికి, వృద్ధులను సంరక్షించటానికి ఈ యొక్క ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకుని వృద్ధులను గౌరవిస్తూ, వృద్ధులను మనము ఘనపరుస్తూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మనమందరము పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.